కర్రీ చేయబోతున్నామండి. చికెన్ కర్రీకి ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో నూనె పోసుకోవాలి. వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ఏగేలాగా వేయించుకోవాలండి. వేడైపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కారం పొడి కూర అండి. ఇంకా 2 times ఉడికించి పెట్టుకున్న చికెన్ దీనిలో ఆల్రెడీ ముందే ఉడికించేటప్పుడే కుక్కర్లో కొంచెం పప్పు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బాగా ఉడికించాము 2 times. ఎందుకంటే ఇది వారం కోడి కదండి, 2-3 times కొంచెం ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు ఇన్నాడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఆల్రెడీ ఉంటుంది. దీనిలో కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి యూజ్ చేస్తున్నానండి నేను. వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఓన్లీ కొంచెం మూత తీసేసామండి. తర్వాత తీసామండి.